నేపాల్. ఎటు చూసినా మెరిసే వెండి కొండలు, లోయలు, జలపాతాలు, రకరకాల జాతులు, భాషలు. హిమపర్వత సానువుల్లో భూలోక స్వర్గంగా ఖ్యాతిగాంచింది. ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ప్రసిద్ధి చెందింది. ఇంకోవైపు శతాబ్దాల పాటు రాజరికపు ఉక్కు పిడికిలిలో నలిగిన ప్రజాస్వామ్యం, రాజరికపు కోటల్ని బీటలు చేస్తున్న ప్రజాందోళన, మావోయిస్టుల పెను విప్లవం, లక్షలాది ప్రజల ఆకలి కేకలు, అధికారం ఒకరి చేతిలో నుండి మరొకరికి మారుతున్న మారని ప్రజల దుస్థితి. అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు కొత్త దారుల్లో అడుగులు వేశాడు. తొలుత ఓ గ్రామ సమగ్రాభివృద్ధికి తన శక్తినంతా ధారపోశాడు. ఆ తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజల సహకారంతో స్వల్ప కాలంలోనే 100 గ్రామాల్లో వెలుగు రేఖలు ఉదయింపజేశాడు. కొండల్లో, లోయల్లో, అసలు అడుగు తీసి అడుగు వేయడమే అసాధ్యమైన ప్రాంతాల్లో అనేక అద్భుతాలు సాధించాడు. అతడే మహాబీర్ పున్. నేపాల్ పర్వతాల్లో, లోయల్లో అంతటా పలికే స్వరం, సమిష్టి తత్వంతో సుదూర స్వప్నాలను సైతం ఆ గడ్డపై సాక్షాత్కరింపజేసిన ఆచరణవాది. నేపాల్ రాజధాని ఖాట్మండ్. దానికి 200 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, వాహనాలు సైతం ప్రయాణించడానికి వీలుకాని లోయలు. అతి ప్రయాసతో ఆ కొండదారుల వెంట దాదాపు 8 గంటలు నడిస్తే కనిపించే గ్రామం నంగి. ఆ గ్రామానికి వాహనం వచ్చే దారి లేదు, విద్యుత్ శక్తి లేదు, పేపర్, టెలిఫోన్, టీవీ లాంటి సౌకర్యం అసలే లేదు. పైగా 10వ తరగతి చదివినవాడే ఆ గ్రామంలో లేడంటే అతిశయోక్తి కాదు. అటువంటి గ్రామంలో పుట్టిన మహాబీర్ బాల్యమంతా ఆటపాటలతో గడిచింది. తాతతో కలిసి గొర్రెలు, బర్రెలను మేపటం, స్నేహితులతో కలిసి ఆటలతో పొద్దుపుచ్చడం చేసేవాడు. రోజులు ఆనందంగా గడుస్తున్న సమయంలో మహాబీర్ను స్కూల్లో చేర్చారు. 1 నుంచి 7వ తరగతి దాకా స్వగ్రామంలోనే చదువు సాగింది. రాసుకోవడానికి పేపర్, పెన్సిల్, చదువుకోవడానికి పుస్తకాలు ఉండేవి కావు. సమీపంలోని కొండ నుంచి సేకరించిన నునుపైన రాళ్లపై అక్షరాలు దిద్దేవాడు. అంతంత మాత్రంగా చదువున్న గుర్ఖాలు ఆ పిల్లలకు పాఠాలు బోధించేవారు. అయితే వారికి కూడా పాఠశాల వాతావరణం పట్ల అంతగా అవగాహన ఉండేది కాదు. మహాబీర్ పున్కు 7వ తరగతిలో మొదటిసారి పేపర్, పెన్సిల్ను వాడే అవకాశం దక్కింది. 8వ తరగతిలో పాఠ్యపుస్తకాలు పరిచయమయ్యాయి. కాని ఊర్లో చదువుతున్నప్పుడు అసలు హైస్కూల్, కాలేజీలకు వెళ్తానని మహాబీర్ ఊహించలేదు. ఇంతకు మించి ఇంకా పై చదువులు ఉంటాయన్న అవగాహన కూడా అతనికి లేదు. అసలు వాటి గురించి అతనికి చెప్పేవారెవ్వరూ లేరు. చిన్నప్పుడు సెలవుల మీద ఆ గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి చెప్పిన కథనం మహాబీర్ను అమితంగా ఆకర్షించింది. కొంతమంది అమెరికన్లు ఓ రాకెట్లో భూమి నుంచి పైకి వెళ్లి అక్కడ గాలిలో నడిచారని చెప్పినప్పుడు అతను ఆశ్చర్యచకితుడయ్యాడు. మనుషులు గాలిలో నడిచిన విషయం చిన్నారి మహాబీర్ను అమితంగా ఆకర్షించింది. ఆ తర్వాత ఊరికి వచ్చిన మరో సైనికుడు రేడియో తెచ్చినప్పుడు అందులో నుంచి శబ్దాలు రావడం విని సంభ్రమానికి లోనయ్యాడు. తన ఊరే ప్రపంచంగా బతుకుతున్న ఆ చిన్నారిని బాల్యంలో ఈ 2 విషయాలు అమితంగా ప్రభావితం చేశాయి. భావి జీవితానికి పునాదులు వేశాయి. సరిగ్గా అదే సమయంలో పై చదువుల కోసం దగ్గరలో ఉన్న పట్టణానికి మహాబీర్ కుటుంబం తరలింది. కుటుంబ సహకారంతో మహాబీర్ హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు. వెంటనే తన సొంత ఊరికి చేరుకున్నాడు. తన లక్ష్యాన్ని ప్రజల ముందుంచాడు. అయితే వారెవరూ మొదట అంత ఆసక్తి ప్రదర్శించలేదు. నెమ్మదిగా వారికి నచ్చచెప్పాడు. విజ్ఞాన ఫలాల విశ్వరూపాన్ని వారికి వెడమర్చాడు. దాంతో ఆ ఊర్లోని 75 మంది మాజీ సైనికులు తమ నెల పింఛన్ను విరాళంగా అందించారు. ఫలితంగా స్కూల్ రూపుదిద్దుకుంది. తానే స్వయంగా పాఠాలు చెప్తూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. When I came here first in 1993, after I finished my study in America. 1993లో నా అమెరికా చదువు ముగించుకుని ఈ గ్రామానికి వచ్చాను.
అప్పటికిక్కడి స్కూల్లో 7వ తరగతి వరకే క్లాసులుండేవి. ఆ పై చదువులకు ఇక్కడి విద్యార్థులు సిద్ధపడేవారు కాదు. అందుకు కారణం హైస్కూలు వెళ్లాలంటే 3 గంటలు నడిచి వెళ్లాల్సి వచ్చేది. అందుకే ఇక్కడ హైస్కూలు స్థాపించాలన్న ఆలోచన నాకు కలిగింది. అదే సమయంలో ఈ గ్రామ పెద్దలు మిడిల్ స్కూల్ను హైస్కూలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచన చేశారు. నా లక్ష్యం కూడా అదే కావడంతో నా సహాయం అర్థించారు. దాంతో నేను ఇక్కడ ఉండిపోయి ఈ బడి బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. గ్రామస్తుల కోసం దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకున్నాడు. స్కూల్ టీచర్గా పిల్లలకు పాఠాలు చెప్పడం సరే, ఆ పసిపిల్లల భవిష్యత్కు బంగారు బాట వేయాలని తపనపడ్డాడు. ఆ దిశగా చాలా ఆలోచనలు చేశాడు. ఏవీ కలిసి రాలేదు. కానీ 1997లో ఎదురొచ్చిన ఓ అవకాశం అతని ఆశలకు కొత్త ఊపిరులూదింది. మౌలికంగా నేను విద్యావేత్తని. ఈ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనేది నా జీవితాశయం. మరీ ముఖ్యంగా అసలు పాఠశాలలే లేని గ్రామీణ నేపాల్లో విద్యార్థులకు చదువు చెప్పాలన్నది నా సంకల్పం. అందుకే నా సమయంలో అధిక భాగాన్ని ఈ వెనుకబడ్డ నేపాలీ గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాను. అందుకే నాణ్యమైన విద్యనందించే పాఠశాల నిర్మాణం నా లక్ష్యంగా మారింది. మహాబీర్పూర్ నెలకొల్పిన హిమాంచల్ హైస్కూల్లో ఆధునిక పరికరాలు అంతంత మాత్రం. కంప్యూటర్లు అస్సల్లేవు. దీన్ని గమనించిన టీచర్లు తమకున్న పరిచయాల ద్వారా వాటిని సమకూర్చుకోవాలనుకున్నారు. వివిధ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియాకు చెందిన కాలేజీ విద్యార్థులు 4 కంప్యూటర్లు బహుకరించారు. కంప్యూటర్లొచ్చేశాయి, సాఫ్ట్వేరు ఉంది. కానీ అవి పనిచేసే పరిస్థితులు ఎక్కడా? ఆ పల్లెలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఫోనే లేదు. ఇంటర్నెట్కి అనుసంధానించే వ్యవస్థ ఏర్పడలేదు. దాంతో ఇతర ప్రాంతాల విద్యార్థులతో హిమాంచల్ స్కూల్ విద్యార్థులు కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలన్న మహాబీర్ కోరికకు గండిపడింది. అయినా ఫోన్, నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు ఆరంభించాడు. మొదట రేడియో ఫోన్ సంపాదించాడు. దానివల్ల పని పూర్తి కాలేదు. ఫోన్లో మాట్లాడితే రణగొణ ధ్వని, నెట్ అనుసంధానం కుదరలేదు. దాంతో శాటిలైట్ కనెక్షన్ సాధించడం ఒక్కటే పరిష్కారమని గ్రహించాడు. వివరాలు కనుక్కుంటే దానికోసం చాలా వ్యయం అవుతుందని తెలిసింది. అయినా వెనుకంజ వేయలేదు. రాజకీయ నాయకుల్ని కలిశాడు. నేపాల్ టెలికాం అధికారులను సంప్రదించాడు. ఏ ఒక్కరూ సహకారం అందించేందుకు ముందుకు రాలేదు. ఒక్కటే నిరాశ. కంప్యూటర్లు, వాటి వినియోగానికి ఉపకరించే యాంటీనాలు నిరుపయోగంగా పడి ఉండడం చూసినప్పుడల్లా బాధపడేవాడు. పట్టణాల్లో చకచకా విస్తరించే ఆధునిక సౌకర్యాలు పల్లెలకు తేవడం, అది కొండ ప్రాంతాలకు, లోయలకు తేవడం ఎంత కష్టమో అనుభవంలోకొచ్చింది. ఆలోపు 3 ఏళ్లు గడిచిపోయాయి. ఎంతకాలమైనా ప్రయత్నాలు ఆపకూడదనుకున్న మహాబీర్ 2001లో BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని సంప్రదించాడు. గ్రామీణ వికాసం కోసం మహాబీర్ పడుతున్న తపన బీబీసీని ఆకట్టుకుంది. అంతే, రంగంలోకి దిగింది. మహాబీర్ ఇంటర్వ్యూతో పాటు స్కూల్లో వారు సమకూర్చుకున్న సామగ్రిని, ఎదుర్కొంటున్న ఇబ్బందిని వివరిస్తూ వరుస కథనాలు ప్రసారం చేసింది. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులను కదిలించింది. వారంతా అనూహ్యంగా స్పందించారు. అద్భుతమైన ఐడియాలతో ముందుకొచ్చారు. అప్పుడే మహాబీర్ మొదటిసారి 802.11 వైర్లెస్ టెక్నాలజీ గురించి విన్నాడు. తన ఆశయాలు ఫలించనున్నాయని నమ్మాడు. ఇదే అక్కడి పల్లెల్లో సాంకేతిక విస్తరణకు నాంది. మహాబీర్ సేవా ప్రస్థానంలో కీలక మలుపు. నేపాలీ లోయల్లో సరికొత్త పిలుపు. మొదట బెల్జియం, ఫిన్లాండ్కు చెందిన 2 సాంకేతిక నిపుణులు ఈ యజ్ఞంలో సహకరించారు. నాంగి, రాంచే అనే గ్రామాల మధ్య ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇంట్లో తయారు చేసిన యాంటీనాను కట్టెకు బిగించి ఎత్తైన ప్రదేశంలో ఉంచారు. ఆ ప్రయోగం విజయవంతమైంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్, కెనడా, అమెరికా, సింగపూర్ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు దీని అభివృద్ధికి తమ వంతు సాయం అందించారు. ఆ తర్వాత దశలవారీగా జరిగిన ప్రయోగాలు అవరోధాలు అధిగమించి పూర్తిస్థాయి విజయాన్ని సాధించాయి. ఇదంతా జరగడానికి దాదాపు 7 ఏళ్లు పట్టింది.
we are using this information and communication technology. This ISC. మేము సమాచార సాంకేతికాభివృద్ధి ఫలాలను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించాలని సంకల్పించుకున్నాం. వారికి ఉపాధి మార్గాలను సైతం చూపదలుచుకున్నాం. అందుకుగాను కంప్యూటర్ విద్య, ఇంటర్నెట్, ఇంట్రానెట్ వంటి సాంకేతిక అంశాలు వారికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు వృత్తి విద్యను అందిస్తున్నాం. ముఖ్యంగా కాలేజీల్లో చేరలేని వారికి ఈ శిక్షణ ఇస్తాం. ఇక్కడ యువత విదేశాల్లో కూలీలుగా వలసపోతోంది. వారికి ఈ సాంకేతిక విద్యను అందిస్తే వారు గౌరవప్రదమైన పనిలో ఉపాధిని వెతుక్కోగలుగుతారు. ప్రస్తుతం 13 గ్రామాలకు పూర్తి స్థాయిలో వైర్లెస్ నెట్వర్క్ విస్తరించింది. త్వరలో 150 గ్రామాలు ఈ ఫలాలను అందుకోబోతున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో పెను విప్లవమే సంభవించింది. అంతకుముందు ఒక ఊరు నుంచి మరో ఊరికి సమాచారం చేరాలంటే ఆ కొండల్లో, లోయల్లో 7-8 గంటలు పట్టేది. ఈ వైర్లెస్ నెట్వర్క్తో పరిస్థితి మొత్తం మారింది. గ్రామస్తులు, విద్యార్థులకు బహుముఖ ప్రయోజనాలు దక్కాయి. విదేశాల్లో ఉన్న తమ వారితో ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. వైద్య రంగంలో టెలిమెడిసిన్ విధానం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ కామర్స్తో తమ వ్యాపార కార్యకలాపాలు సులువుగా పూర్తి చేసుకుంటున్నారు. ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఒక్కసారిగా సిద్ధించాయి. నేపాల్లో కొండల్లో ఉన్న స్కూళ్లలో ఉపాధ్యాయులు పనిచేయడానికి అస్సలు ఏమాత్రం ఇష్టపడరు. ఇది గమనించిన మహబీర్ వైఫై సిస్టమ్ ద్వారా అనేక స్కూళ్లలో పాఠాలు చెప్పే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీంతో చాలా చోట్ల ఒక ఉపాధ్యాయుడే స్కూల్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. The place we are right now is we are at the Rato Bangla School. ఇది రాతో బంగ్లా హై స్కూల్, నేపాల్లోనే ప్రముఖ స్కూల్. ఈ స్కూల్ మాకు టెలి టీచింగ్, టెలి ట్రైనింగ్ రంగాల్లో సాయం చేస్తోంది. ప్రధానంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఈ స్కూల్ని మా కార్యక్రమాల విస్తరణలో సాయం చేయమని కోరాం. ఇక్కడి అనుభవజ్ఞులైన టీచర్లు వైర్లెస్ పద్ధతిలో పాఠాలు చెప్పడానికి ముందుకొచ్చారు. మేం గ్రామాల్లో స్కూళ్లు ప్రారంభిస్తే ఇక్కడి టీచర్లు లైవ్ టెలి టీచింగ్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్లకు కావలసిన శిక్షణను కూడా ఇదే పద్ధతిలో ఇవ్వబోతున్నాం. నేడు హిమాచల్ హైస్కూల్ మొత్తం నేపాల్కే ఓ ఆదర్శంగా మారింది. స్కూల్లో సాహిత్యాన్ని చదివించడంతో పాటు వారు విభిన్న సాహితీ ప్రక్రియల్లో పట్టు సాధించేటట్టు శిక్షణిస్తారు. అంతేకాదు అడవులు, అందులోని రకరకాల వృక్ష జాతులు, వాటి ఉపయోగాలు, అడవుల్లోని జంతుజాలం, వీటన్నిటినీ తప్పనిసరిగా పరిచయం చేస్తారు. దీంతోపాటు ఆరోగ్య రంగానికి సంబంధించిన విభిన్న అంశాలు సైతం వారి సిలబస్లో భాగం చేశారు. దీంతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సులభంగా సాధ్యపడుతుంది. అయితే వాస్తవంగా అక్కడ ఓ స్కూల్ వాతావరణంలా కనిపించదు. విద్యార్థులంతా చదువుకుంటూనే అన్ని పనులు చేస్తుంటారు. గ్రామీణాభివృద్ధిలో పాలు పంచుకుంటారు. లైబ్రరీ నిర్మించడమో, అదనపు తరగతి గదులు నిర్మించడమో, లేక ఊర్లోని పెద్దలకు పాఠాలు చెప్పడమో చేస్తుంటారు. ఈ లైబ్రరీని 1997లో స్థాపించాం. దీని నిర్మాణంలో మాకు ప్రజా సహకారం లభించింది. కానీ సరిపడా నిధులు లేవు. అందుకే పుస్తక దానం చేయమని కోరాం. అమెరికాలోని ఒక ప్రొఫెసర్ ఈ ఇంగ్లీషు పుస్తకాలన్నీ మాకు బహూకరించాడు. పిల్లల పుస్తకాలను ఆస్ట్రేలియా ప్రజలు బహూకరించారు. కొంతమంది స్వచ్ఛంద సేవకులు, దాతలు నేపాలీ పుస్తకాలు కొనేందుకు అవసరమైన ధనాన్ని విరాళంగా అందించారు. మహబీర్ తన ప్రాజెక్టుల కృషి నిర్విఘ్నంగా సాగడానికి వీలుగా తగు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. 1997లోనే యాక్ ఫామ్ అంటే జడల బర్రెల కేంద్రాన్ని నెలకొల్పాడు. వాటి ద్వారా అనేక ఉన్ని ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ పాఠశాలకు కావలసిన ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు 2001లో కాగితం పరిశ్రమను నెలకొల్పారు. కాగితంతో విభిన్న వస్తువులను తయారు చేస్తూ జపాన్కు ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు. దీంతోపాటు కుందేళ్లు, బాతుల పెంపక కేంద్రాలు, ఇలాంటి ఎన్నో సులువైన మార్గాలతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆ మొత్తాన్ని స్కూళ్ల కోసం కేటాయిస్తున్నారు. అంతేకాదు ఆ లోయల్ని పర్యాటక కేంద్రాలుగా మహబీర్ మార్చగలిగాడు. ఆ స్కూల్స్లోనే వృత్తి విద్యా కేంద్రాలను నెలకొల్పారు. వడ్రంగం, ఎలక్ట్రికల్ వైరింగ్, కుట్టుపని
ఇలా ఎన్నో స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సుల్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో వేలాది గ్రామాల జీవితాల్లో సరికొత్త కాంతులు వెలుగు చూశాయి. It doesn't get all support from the government to run the school. For example, హిమాచల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఓ కమ్యూనిటీ పాఠశాల. దీనికి కొంత ప్రభుత్వ సహకారం లభిస్తున్నా పూర్తిగా దానిపైనే ఆధారపడిలేం. టీచర్ల వేతనాలు, భవన నిర్మాణం, నిర్వహణ, పరిపాలనా ఖర్చులు ఇలాంటి వాటి కోసం మేమే ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికోసం స్వల్ప మొత్తంలో ఆదాయం వచ్చే వివిధ కార్యక్రమాలు చేపట్టాం. మా నాంగి స్కూల్లో, హిమాచల్ స్కూల్లో పేపర్ తయారీ, ఫిషింగ్ లాంటి ఆదాయ వనరుల్ని అందించే పనులు చేస్తున్నాం. and camping ground and yak farming. 2012లో మహాబీర్ పున్ దేశ ఆర్థిక పురోగతికి ఊతమిచ్చేందుకు రాష్ట్రీయ ఆవిష్కార్ కేంద్ర పేరిట ఓ కేంద్రాన్ని ప్రారంభించాడు. మొదట 10 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుకు తన స్వంత భూమిని ఇచ్చాడు. నేపాల్ మాజీ ప్రధాని ప్రచండ సైతం 15 మిలియన్ల నేపాలీ రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ఇక దేశ ఆర్థిక అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహాబీర్ పున్ కు ఎన్నో పురస్కారాలు దక్కాయి. ఆయన సేవాభావానికి గుర్తింపుగా 2002లో ఎంతో ప్రతిష్టాత్మకమైన అశోక ఫెలోషిప్ దక్కింది. 2004లో యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చే సోషల్ ఇన్నోవేషన్ అవార్డు లభించింది. 2007లో ఆయన సామాజిక సేవకు గుర్తింపుగా ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసీసీ పురస్కారం అందుకున్నారు. అదే సంవత్సరం అమెరికాలోని ప్రతిష్టాత్మక నెబ్రాస్కా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను అందజేసింది. 2014లో అమెరికాలోని ఇంటర్నెట్ సొసైటీ మహాబీర్ పున్ ను ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డునిచ్చి గౌరవించింది. అదే ఏడాది ఇంటర్నెట్ సొసైటీ వారి జొనాథన్ బి పోస్టల్ సర్వీస్ అవార్డు అందుకున్నారు మహాబీర్. నేపాల్లో దాదాపు 80% ప్రజలు పర్వత సానువుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి కోసం, పర్యావరణ పరిరక్షణకు పట్టణ ప్రాంతాల్లో ఉండి కార్యక్రమాలు చేపడితే లాభం లేదని మహాబీర్ గ్రహించాడు. అందుకనువుగా కార్యకర్తలకు తగు శిక్షణనిచ్చి వారు పూర్తిగా గ్రామాల్లోనే ఉండి అభివృద్ధి పథకాలు అమలు చేసేటట్టు పథకాలు రూపొందించాడు. ఇదే పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. కొండ ప్రాంత గ్రామాల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు తాను చేస్తున్న ఉద్యమం బలపడేందుకు ఆయన ప్రపంచంలోని అనేక స్వచ్ఛంద సంస్థల సాయం కోసం ప్రస్తుతం అర్థిస్తున్నారు. కొండల్లో, లోయల్లో మహాబీర్ చేస్తున్న అద్భుతాల గురించి తెలుసుకున్న అనేక దేశాల ప్రజలు స్వచ్ఛందంగా నేపాల్కొచ్చి అక్కడ పాఠశాలల్లో, గ్రామాల్లో సేవలందిస్తున్నారు. ఆర్థిక రూపేణా సాయం చేస్తున్నారు. మావోయిస్టుల పోరాటాలు ఉధృతంగా సాగుతూ గ్రామాలకు గ్రామాలే ముట్టడిలో ఉన్న రోజుల్లోనూ మహాబీర్ కార్యక్రమాలు నిలిచిపోలేదు. మొత్తం నేపాలంతటా ఆయన కృషి క్రమంగా విస్తరిస్తోంది. ఎక్కడో సుదూరంగా లోయల్లో విసిరేసినట్టుండే గ్రామాల్లో, ఎటువంటి అభివృద్ధి జాడల్లేని ప్రాంతాల్లో మైళ్లకు మైళ్లు రోజుల తరబడి నడుస్తూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడానికి జీవితాన్ని అంకితం చేశాడు. సరికొత్త నేపాలీ సమాజ ఆవిర్భావానికి బలంగా అడుగులు వేస్తున్నాడు.